ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటను టీమిండియా ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్లో మహమ్మద్ షమి, బ్యాటింగ్లో గిల్ అదరగొట్టారు. దీంతో బంగ్లా ఉంచిన 229 పరుగుల టార్గెట్ను టీమిండియా 46.3 ఓవర్లో చేజ్ చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్పై టీమిండియా విజయంతో భారత్ జట్టు కెప్టెన్గా 100 మ్యాచ్లను గెలిచాడు. ఇప్పటివరకు 4 కెప్టెన్లు మాత్రమే టీమిండియా తరపున 100 కంటే ఎక్కువ మ్యాచ్లు గెలిచారు. అజారుద్దీన్, ధోని, కోహ్లీ గతంలో కెప్టెన్లుగా భారత్ జట్టుకు 100 విజయాలను అందించారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 4వ స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ వారికంటే మెరుగైన సక్సెస్ రేట్ను కలిగి ఉన్నాడు. రోహిత్ శర్మ సక్సెస్ రేట్ ప్రస్తుతం 72గా ఉంది. అజారుద్దీన్ సక్సెస్ రేట్ 47.05, ధోని సక్సెస్ రేట్ 53.61, కోహ్లీ సక్సెస్ రేట్ 63.38%గా ఉంది. రోహిత్ శర్మ సక్సెస్ రేట్ వారికంటే చాలా మెరుగ్గా ఉంది. దీంతోపాటు ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా 100 విజయాలు సాధించిన కెప్టెన్గా కూడా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు. రోహిత్ రికీ పాంటింగ్తో అగ్రస్థానాన్ని షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో 138 మ్యాచ్ల్లో 100 మ్యాచ్లను గెలవడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. కెప్టెన్గా రోహిత్ సాధించిన 100 విజయాల్లో 50 టీ20ల్లో వచ్చినవి కాగా 38 వన్డేల్లోనూ 12 టెస్టుల్లోనూ వచ్చాయి. కెప్టెన్గా రోహిత్ విజయాల శాతం 70కి పైనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్కు ముందు రికీ పాంటింగ్ ఒక్కడే ఈ స్థాయి విన్నింగ్ పర్సంటేజ్తో విజయాలు అందించాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ మరో ఘనతను కూడా అందుకున్నాడు. 30 ఏళ్ల తర్వాత 100 అంతర్జాతీయ మ్యాచ్లను గెలిచిన తొలి కెప్టెన్గా కూడా ఘనత సాధించాడు. రికీ పాంటింగ్ 28 సంవత్సరాల వయసు నుంచి కెప్టెన్గా ఉన్నాడు. అయితే రోహిత్ 30 ఏళ్ల తర్వాతే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి 100 విజయాలు సాధించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రికీ పాంటింగ్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. రికీ తన కెరీర్లో ఆసీస్కు 324 మ్యాచ్ల్లో సారథ్యం వహించి 220 మ్యాచ్ల్లో గెలిపించాడు. పాంటింగ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన ఘనత టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకే దక్కుతుంది. ధోని 332 మ్యాచ్ల్లో టీమిండియా కెప్టెన్గా వ్యవహరించి 178 విజయాలను అందించాడు.